వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య వ్లాగ్స్ అండ్ అగ్రికల్చర్కి స్వాగతం అండి. ఈరోజు వచ్చేసి ముంజకాయలండి. ఎండాకాలం అయితే ముంజకాయలు అయితే చాలా ఉంటాయి కదా. మా ఆయన అయితే ఇవాళైతే ముంజకాయలు తెచ్చాడు, 2 గులలు తెచ్చాడు ఫ్రెండ్స్. అయితే ఇంకా కత్తిపీడతో అయితే కోసి పక్క పెడతా అంటే మా చిన్నోడు నేనైతే తినడం జరిగింది. మా చిన్నోడు కొంచెం వీడియో తీస్తుండే, ఆయన తీస్తుండు. మళ్ళీ నేను పట్టుకున్నాను ఫ్రెండ్స్, వాడైతే తింటుండు. లేతగా ఉన్నాయండి. అవి చేసినాక కొంచెం చెప్పిన అయితే దోశలు పోస్తున్నాను. టైం వచ్చేసి 5 అవుతుంది. దోశలు అయితే పోస్తున్నాను. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది చూడండి. దోశలు కొన్ని పోసినాను. అందులో ఒకటి మా ఆయన అయితే ఇక ముంజకాయలు అయితే కోసి పక్కకు పెడుతుండండి. ఇంకా కత్తిపీడ తెగట్లేదు ఫ్రెండ్స్, మొండిగా ఉంది. మంచిగా అయితే తీస్తుంది. చాలా రోజులకు తెచ్చిండండి. ఎప్పటికైనా మా డాడీ తెచ్చేది. ముంజకాయలు అయితే మా డాడీ తెలియదు. ఇలా మా ఆయన అయితే ఎక్కడో ఇక కోసుకొచ్చిండంట. 2 గొలలు అయితే తెచ్చిండు ఫ్రెండ్స్. టేస్ట్ అయితే బాగున్నాయి. సప్పగా తీయగా ఉన్నాయి. దాంట్లో పాలు వెళ్తాయి కదా ఫ్రెండ్స్. ముంజకాయలు ఎంతమందికి ఇష్టం ఉండదండి. దోశలు అయితే పక్కకు పెట్టేసినాను. ఇంకా ముంజకాయలు అయితే తింటున్నాను ఫ్రెండ్స్. మా చిన్నోడు ముంజకాయలు అని అడిగాడు. అడిగితే ఇక వానికైతే కోసిస్తున్నాను. అన్నీ అయితే కోయలేదు, కొంచెం ఇంకా కత్తిపీట కదా ఫ్రెండ్స్, కొంచెం కోసి చెంచాతో అయితే ఒక దాంట్లో పెట్టిస్తుండే. వానికి తినొస్తలేదు మా చిన్నోనికి ఇక బయట కూర్చొని తింటే బయట కూర్చొని అంటే బయటకు పోయి అన్ని పడేస్తుండే. ఇక కోతులు అయితే గుంపులకు వచ్చినాయండి. ఇక ముంజకాయలు అన్ని ఇసిరేస్తా అంటే అందుకొని పోయి తింటున్నాయి. ముంజకాయలు బాగానే ఉంటాయి. ఎండాకాలం మాత్రమే దొరుకుతాయి కదండి ముంజకాయలు. ఒక్కటి 10 రూపాయలు, 10-15 రూపాయలు ఉంటుంది కదండి ముంజకాయలు. అగో బాగానే ఉన్నాయి. బాగానే తీసుకొచ్చిండండి మా ఆయన. మన ఊర్లో పల్లెటూరులో అయితే ఫ్రీగా ఇస్తారు కదా, కొంట అయితే పైసలు అవుతాయి. ముంజకాయలు మీలో ఎంతమందికి ఇష్టం? చాలా బాగుంటాయి కదా ముంజకాయలు. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. అవి కోసినాక అందులో లోపల పాలు వెళ్తాయండి. పాలు కూడా మనం మేమైతే చిన్నప్పుడు డొప్పలు, అదే మోదుగాకులతో ఉంటే డొప్పలు కొట్టి మా డాడీ అయితే అందులో పోసేది. నేను ఇష్టంగా తాగేదాన్ని. ముంజకాయలు అయితే చాలా తినేదాన్ని ఫ్రెండ్స్. నేనైతే కడుపు నొచ్చేదాకా తినేదాన్ని. తింటా అంటే టేస్ట్ అయితే మస్తు ఉంటుంది. ఇంకా మీరు ఎంతమంది ఇష్టం మీకు ముంజకాయలు? ఎంతమంది తింటారు? మీలో ఎంతమందికి ఇలా నచ్చుతుంది? మీ వాళ్ళు చాలామంది తినరా? కొందరు తింటారు, కొందరు తినరు, కొందరు కళ్ళు తాగుతారు. ఇవన్నీ ఉంటాయి కదండి. నేనైతే బాగానే ఇష్టంగా తింటాను. ఇంకా మా ఆయన ఫోటో దిగి అట్లా పెట్టేసిండు. మీకు వాయిస్ ఓవర్ ఇవ్వాలని ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. అద్భుతంగా అంటే అద్భుతంగా ఉన్నాయి. మీలో కూడా అవైలబుల్గా ఉంటే తెచ్చుకొని తినండి. ఈ ఎండాకాలం మాత్రమే దొరుకుతాయి, తర్వాత అయితే దొరకాయండి. తర్వాత ఆ ఎండాకాలంలో అది తాడి పండ్లు అవుతాయి. ఆ పండ్లు కూడా మంచిగా కాల్చుకొని తింటారు. టేస్ట్ అయితే ఇగో చూడండి, మా ఆయన మొత్తం మళ్ళీ అయితే ఒలిచి పెట్టేసినాడు. బాగా కమ్మగా తింటుండు. ఆయన ఒకటే తిన్నాడండి చాలా. నేనైతే కొన్నే తిన్నాను. నేను దోశలు వేసుడే సరిపోతుంది. దోశలు అయితే పక్కకు పెట్టి ముంజకాయలు అయితే పడ్డాము. ముగ్గురం అయితే తిన్నామండి. ఇంకొక గోల్ అయితే ఉంచినాం. నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి ఫ్రెండ్స్.